ఇది కథ కాదు, వ్యధ. చదవగానే అర్థమవుతుంది. ఒక చీమ రోజు ఆఫీసుకి వెళ్తుండేది. ఆడుతూ పాడుతూ పనిచేసేది. అది పనిచేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది. CEO సింహం రోజు చీమను చూసి సంతోషించేవాడు. ఒకరోజు అతను ఇలా ఆలోచించాడు. చీమ దానంతటదే పనిచేస్తేనే ఇంత బాగా చేస్తోంది, దీనిపైన ఒక సూపర్వైజర్ని పెడితే ఇంకా ఎంత బాగా చేస్తుందో అని ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్వైజర్గా నియమించాడు. బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు, అటెండెన్సులు ప్రవేశపెట్టింది. వీటన్నింటినీ చూసుకోవడానికి ఒక సాలీడును సెక్రటరీగా నియమించుకుంది. సింహం గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వల్ల ఎంత ఉత్పత్తి పెరిగింది, పని విధానానికి సంబంధించిన రిపోర్టులు వగైరా అడిగారు. ఇవన్నీ చేయటానికి బొద్దింక ఒక కంప్యూటర్ని, ఒక ప్రింటర్ను తెప్పించుకొని వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఈగని నియమించింది. మరోవైపు ఆడుతూ పాడుతూ పనిచేసే చీమ నీరసించటం మొదలుపెట్టింది. అది చేసే పనికి తోడు పై అధికారులతో మీటింగులు, ఎప్పటికప్పుడు అందజేయాల్సిన రిపోర్టులు దాని నెత్తి మీదకొచ్చి పడ్డాయి. ఈలోగా బొద్దింక అధికారికి తోడు మరో మేనేజరు వీళ్ళ హోదాకి తగినట్లు ఆఫీసుకు కొత్త హంగులు, ఆర్భాటాలు మొదలైనాయి. క్రమంగా చీమకే కాదు, ఆఫీసులో ఎవరికి పని పట్ల ఆసక్తి లేకుండా పోయింది. ఉత్పత్తి పడిపోయింది. CEO సింహం గారు ఈ సమస్యను పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్లగూబకి అప్పగించారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గుడ్లగూబ గారు ఆఫీసు స్థితిగతులను అధ్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పాడు. వెంటనే సింహం బొద్దింక మీటింగు పెట్టుకొని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని పనిలో నుండి తొలగించాలని తీర్మానించాయి. ముగింపు. ఇది నా కథలాగుందే. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.